అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. శ్రావణ శుక్రవారం రోజున ఈ కథలను భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి అమ్మ అనుగ్రహం పుష్కలంగా లభించబోతుంది. పూర్వకాలంలో కాంచీపురం అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక ధర్మవంతమైనటువంటి ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతని పేరు గౌతమ మహర్షి. అతనెంతో చక్కగా ఆ గ్రామంలో మంచి పేరు ప్రఖ్యాతులను పొందినవాడు. అతని భార్య పేరు చంద్రముఖి. ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో ఎప్పుడు కూడా పతివ్రతల తన యొక్క ధర్మాన్ని విడిచిపెట్టకుండా జీవిస్తూ ఉండేది. అయితే వారికి ధనం లేకపోయినా ఆత్మవిశ్వాసం, ధర్మనిష్ట, లక్ష్మీదేవి పైన అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉండేవి. అలా వారెప్పుడు కూడా లక్ష్మీదేవి యొక్క పూజలను చేసుకుంటూ ఉండేవారు. అయితే ఒకరోజు ఆమె ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది మహిళలను చూస్తుంది. వారందరూ కూడా శ్రావణమాస శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. అయితే ఆమెకు మహా సంతోషం కలుగుతుంది. కానీ తాను పూజ చేయడానికి సరిపడా ఆమె దగ్గర వస్తువులు లేవు. అయినప్పటికీ ఆమె కూరగాయలు అమ్ముతూ ఉండేది. అలా ఆ రోజు కూడా ఆమె కూరగాయలను అమ్ముకొని వచ్చినటువంటి అతి కొద్దిపాటి ధనాన్ని సంపాదిస్తుంది. ఆ డబ్బుతోనే ఆమె పసుపు, కుంకుమ, బియ్యము, పుష్పాలు కొనుగోలు చేసి పసుపు గౌరమ్మను లక్ష్మీదేవి యొక్క ప్రతినిధిగా తయారు చేసి భక్తితో పూజిస్తుంది. ఆమె ఆ విధంగా వ్రత సంకల్పం చేసుకుంటుంది. ఆ ఏడాది ప్రతి శుక్రవారం పూజ చేస్తానమ్మా, నీవు నా ఇంట్లో ధన సంపదలు కాకపోయినా కనీసం శాంతిగా నిలిచిపో అని చెప్పి ఆమె సంకల్పం చేసుకుని హాయిగా పూజను పూర్తి చేసుకుంది. ఇక ఆమె భక్తిని చూసి లక్ష్మీదేవి ఎంతగానో సంతోషించి ఓ వృద్ధ మహిళ రూపంలో ఆమె ఇంటికి వచ్చింది. వృద్ధురాలిగా వచ్చినటువంటి లక్ష్మీదేవి ఆమెను ఈ విధంగా ప్రశ్నిస్తుంది. అమ్మా, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నీవు ఎంతో సంతృప్తిగా ఉన్నావు. అంతేకాదు నీకు వచ్చినటువంటి అతి చిన్న సంపాదనతో అమ్మవారిని చాలా చక్కగా పూజిస్తున్నావు. ఇది ఎలా సాధ్యం అని అడుగుతుంది. అప్పుడు ఆమె నవ్వుతూ ఈ విధంగా చెబుతుంది. అమ్మకు వస్తువుల కంటే మనసు ముఖ్యం. భక్తితో అన్నం మట్టి కుండలో పెట్టినా చాలు, వెండి పాత్రల కన్నా కూడా గొప్ప శ్రేష్టమని చెబుతుంది. దానికి ఆ వృద్ధురాలి రూపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఈ విధంగా చెబుతుంది. నిజమే, నీ నిజమైనటువంటి భక్తిని చూసి నేను ఎంతగానో సంతోషించాను. నేను శ్రీ మహాలక్ష్మిని, నీ ఇంట్లో శాశ్వతంగా ఉండటానికి ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. అప్పుడు ఆమె తక్షణమే ప్రకాశవంతమైన రూపాన్ని ధరించి లక్ష్మీదేవిగా ఆమె ముందు ప్రత్యక్షమవుతుంది. ఇక చంద్రముఖి భయపడిపోయి ఆమెకు నమస్కరిస్తుంది. లక్ష్మీదేవి ఆమెను ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలా ఆమె ఆ ఇంట్లో ఆ రోజుతో ధనం, ధాన్యం, శాంతి, ఐశ్వర్యం ఇవన్నీ కూడా ఇస్తుంది. ఇక ఆమెను చూసినటువంటి పక్కింటి వారు తనకి ఉన్నటువంటి ఆ యొక్క తనకు దక్కినటువంటి అదృష్టాన్ని కుతూహలంతో చూసి ఆశ్చర్యపోతారు. వారు కూడా ఎంతో సంతోషంగా భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించటం మొదలు పెడతారు. అలా ఆ ఊరు మొత్తం ఆ వ్రత కథ గురించి, అలాగే చంద్రముఖి చేస్తున్నటువంటి లక్ష్మీదేవి యొక్క పూజల గురించి అందరికీ తెలిసిపోతుంది. లక్ష్మీదేవి యొక్క వ్రత మహిమను తెలుసుకుని ఆ ఊరి వారందరూ కూడా శ్రావణ శుక్రవారం రోజున గొప్పగా లక్ష్మీదేవిని పూజించటం మొదలు పెట్టారు. కాబట్టి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి సందేశం ఏమిటంటే భక్తికి ధనానికి సంబంధం లేదు. లక్ష్మీదేవి ఎప్పుడైనా కానీ నిజమైనటువంటి భక్తిని మాత్రమే గుర్తిస్తుంది. పవిత్రమైన సంకల్పం ఉంటే దేవతలు తప్పకుండా మన దగ్గరకొచ్చి మరీ అనుగ్రహిస్తారు. వ్రతం అంటే ఆచరణలో భక్తి, మనసులో శ్రద్ధ ఉండాలి. ఇంకా మరొక శ్రావణ శుక్రవార వ్రత గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో ప్రాచీన భారతదేశంలో ధర్మపురి అనే ఒక నగరంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతని పేరు ధర్మగుప్తుడు. అతనికి అపారమైనటువంటి ధనధాన్యాలు, పలు వాణిజ్య సంస్థలు ఉండేవి. అయితే ఆయన భార్య పేరు సౌమ్యలక్ష్మి. వారు నిత్యము కూడా దాన ధర్మాలు చేసుకుంటూ ఉండేవారు. అనేక వ్రతాలను పాటించేవారు. అలాగే భక్తి శ్రద్ధలతో భగవంతుడిని పూజిస్తూ ఉండేవారు. అయితే వారిద్దరికి సంతాన సౌభాగ్యం లేక ఎప్పుడూ కూడా దాని గురించి దుఃఖిస్తూ ఉండేవారు. ఒకరోజు ఆ ధర్మగుప్తుడు విపరీతమైన వణికే వానలో ప్రయాణిస్తూ ఉండగా ఒక అడవి వచ్చింది. ఆ అడవిలో ఉన్నటువంటి ఒక పాత శివాలయం వద్ద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అక్కడ ఒక వృద్ధ సన్యాసిని తపస్సు చేస్తూ కనిపిస్తాడు ధర్మగుప్తుడికి. అయితే ధర్మగుప్తుడు ఎంతో వినయంతో సాష్టాంగ నమస్కారం చేసి ఆ సన్యాసినికి తన యొక్క బాధను మొత్తం వివరించి చెప్తాడు. అప్పుడు ఆ సన్యాసిని శ్రావణ మాసంలో శుక్రవారాలు మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. ఆ రోజున ఉపవాసంతో అమ్మను పూజించి ఆమె కథను శ్రద్ధగా వినాలి. లక్ష్మీదేవి సంతానాన్ని ఇవ్వటమే కాదు, ఐశ్వర్య ప్రదాయిని కూడా. కాబట్టి ఈ విధంగా నీవు శ్రావణ మాసంలో వచ్చినటువంటి శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవిని
భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని పూజించు అని చెప్తాడు. అతను వెంటనే ఇంటికొచ్చి సౌమ్యలక్ష్మితో కలిసి వ్రతం ఆచరించటం మొదలు పెడతారు. అలా వారు ప్రతి శుక్రవారం రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకునేవారు. పసుపుతో అమ్మవారిని అలంకరించేవారు. పూలతో పూజ చేసి పాయసం, అప్పాలు నైవేద్యంగా సమర్పించేవారు. వ్రతకథను చెప్పుకునేవారు. పూజ తర్వాత బ్రాహ్మణులు స్త్రీలకు చక్కగా దక్షిణ తాంబూలాలు ఇచ్చేవారు. ఇక 8వ శుక్రవారానికి లక్ష్మీదేవి వారికి స్వప్నంలో ప్రత్యక్షమై, భక్త, మీ భక్తికి నేను ప్రసన్నమయ్యాను. మీ ఇంటి ఆడపిల్లగా అతి త్వరలోనే నేను జన్మించబోతున్నాను అని అంటూ వరాన్నిస్తుంది. అనుకున్నట్లుగానే కొద్ది కాలంలోనే సౌమ్యలక్ష్మి గర్భవతిగా మారింది. పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇలా ఆమె పుట్టిన రోజు నుంచి ఇంట్లో ధనవర్షం మొదలైంది. పూర్వం లేనటువంటి సంపదంతా కూడా తిరిగి చేరింది. ఆ ఆడపిల్ల ఎదిగే కొద్దీ ఆమె లక్ష్మీదేవి అవతారంగా భావించబడింది. ఆమె తలుపు తట్టి వచ్చేటటువంటి అన్ని కష్టాలకు కూడా పరిష్కారం చూపించేది. అలా నిదానంగా ఆమె పేరు మహిమాన్వితంగా గొప్పగా మారిపోయింది. ఆ కథ ధర్మపురిలో మాత్రమే కాకుండా అన్ని ప్రాంతాలలో వ్యాపించడం మొదలుపెట్టింది. ఈ విధంగా ఎవరైనా కాని శ్రద్ధగా వ్రతం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా లభిస్తుంది. కుటుంబంలో ధనధాన్య సంతాన సౌభాగ్యాలు కలుగుతాయి. దారిద్ర్యం తొలగిపోతుంది. అమ్మవారి వాసం ఇంట్లో స్థిరమవుతుంది. ఇక శుక్రవారం వేళ తప్పకుండా వినవలసినటువంటి సంతోషిమాత యొక్క వ్రత కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో చంపక దేశంలో ఒక పెద్ద పట్టణం ఉండేది. ఆ పట్టణంలో ఒక వృద్ధ స్త్రీ నివసిస్తూ ఉండేది. ఆమెకు 7 కొడుకులు ఉన్నారు. ఆ 7లోనూ 6 ఎంతో చక్కగా పనులలో వారి వారి ఉద్యోగాలలో చక్కగా కుదురుకొని ధనార్జన చేస్తూ సంతోషపడుతూ ఉండేవారు. అయితే 7వ పిల్లవాడినటువంటి శ్రీకరుడు అనే అతను మాత్రం ఎటువంటి పని చేయకుండా సోమరితనంగా ఉండేవాడు. ఎలాంటి సంపాదన లేకుండా తిరుగుతుండేవాడు. అందువలన అతనిని ఎవరూ కూడా కనీసం గౌరవించేవారు కాదు. చివరికి కన్న తల్లి కూడా అతన్ని హీనంగా చూసేది. సంపాదించే కొడుకులకు మాత్రం షడ్రసోపేతమైన ఎన్నో రుచికరమైనటువంటి పదార్థాలను వండి పెడుతూ ఉండేది. తినగా మిగిలిపోయినవి ఎంగిలి పదార్థాలను శ్రీకరుడుకు పెడుతూ ఉండేది ఆ తల్లి. ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి పదార్థాలనే ఎప్పుడూ తింటూ బతుకుతూ ఉండేవాడు. క్రమంగా అన్నదమ్ములు 7 కూడా పెళ్లిళ్లు జరిగిపోయాయి. ఆ విధంగా పెద్దవాళ్లు 6 వారి వారి భార్యలతో హాయిగా కాలాన్ని గడుపుతున్నారు. సంపాదన లేనివాడు సోమరిపోతు అయినటువంటి శ్రీకరుడు మాత్రం ఎంగిలి అన్నాన్ని తింటూ వచ్చినటువంటి తన భార్యకు కూడా అదే ఆహారాన్ని అందిస్తూ ఉండేవాడు. ఇక ఆ తల్లి వారిపైన చూపిస్తున్నటువంటి పక్షపాతాన్ని అందరూ కూడా శ్రీకరుడి భార్య అయినటువంటి కళ్యాణి గమనిస్తూనే ఉంది. ఒక రోజున శ్రీకరుడు తన తల్లికి తన పైన ఉన్నటువంటి ప్రేమ గురించి, ఆమె పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ గురించి, అలాగే ఆమె తనకు పెట్టేటటువంటి ఆహారం గురించి ఎంతో గొప్పలు చెబుతూ ఉంటాడు. అది విన్న కళ్యాణి ఉండబట్టలేక, ఓ స్వామి, మీ తల్లిగారు మీకు అసలు ఎటువంటి ఆహారం పెడుతుందో మీకు తెలుసా? మీకు తెలియక ఈ విధంగా మాట్లాడుతున్నారు. చాటుగా ఒకసారి మీరే కనిపెట్టి చూడండి. మీ తల్లి మీకు ఏ విధమైనటువంటి ఆహారం పెడుతుందో అప్పుడు మీకే తెలుస్తుంది అని చెబుతుంది. అవునా? సరే, నువ్వు చెప్పావు కాబట్టి, ఎంతగా చెబుతున్నావు కాబట్టి తప్పకుండా చూస్తాన్లే. నువ్వు చెప్పినటువంటి మాటలో ఏదైనా కాని తేడా వస్తే నేనేం చేస్తానో చూడు అని అంటూ భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసేటటువంటి పనులన్నీ కూడా ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. అలా ఒక రోజున పెద్ద కొడుకులు 6 కూడా ధనార్జన చేసి ఇంటికి రాగానే ఆ తల్లి వారందరికీ కూడా మధురమైన మిఠాయిలను అలాగే వగైరా పిండి పదార్థాలను చేసి పెడుతుంది. ఇక శ్రీకరుడి ఆ సమయంలో పిలవలేదు. శ్రీకరుడు కూడా చాటుగా అన్ని కనిపెడుతూనే ఉన్నాడు. పెద్ద కొడుకులు అలాగే కోడళ్ళు మొత్తం 12 మంది కూడా భోజనాలు చేసి వెళ్లిపోయిన తర్వాత వాళ్ళ విస్తర్లో పారేసినటువంటి పదార్థాలు వాటిని ఏర్చి వాటన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి తీసి ఒక విస్తర్లో విడిగా పెడుతుంది. తర్వాత ఏమీ తెలియని దానిలా శ్రీకరుడి దగ్గరికి వచ్చి, నాయనా, మీ అన్నయ్యలు వదినలు భోజనం చేసి వెళ్లిపోయారు. ఇక నువ్వు మీ ఆవిడ మాత్రమే మిగిలారు. వచ్చి తినండి నాయనా అని అంటూ పిలుస్తుంది. శ్రీకరుడు విస్తర దగ్గరికి వెళ్లి అందులో ఉన్నటువంటి పదార్థాలు అన్నీ కూడా తన అన్నలు వదినలు తిని వదిలేసినవే అని తెలుసుకుంటాడు. అందుకు అతను ఎంతగానో బాధపడతాడు. తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదు అని చెప్పి వచ్చేస్తాడు. ఇక ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధపడతాడు. కళ్యాణి కూడా అతన్ని ఎంతగానో ఓదారుస్తుంది. ఓ ప్రాణేశ్వర, ధనం మూలం ఇదం జగత్.
డబ్బులు లేకపోతే అందరూ కూడా ఇలాగే చూస్తారు. అన్నింటికీ మూలం ధనం. ఇది మీరు సంపాదన పరులైతే మనకు అసలు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. మన పరిస్థితి అప్పుడు మరోలా ఉండేది అని అంటూ హితవి చెబుతుంది. ఆ విధంగా శ్రీకరుడికి భార్య మాటలు కాస్త ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. ఇక తక్షణమే ధనార్జన కోసమే ఏదో ఒక విధంగా కృషి చెయ్యాలి అని అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయమే తల్లి దగ్గరకు వెళ్లి, అమ్మా, నేను డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నాను. అందుకోసమై పరాయి దేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని చెప్తాడు. చాలా మంచిది నాయనా అని వెంటనే వెళ్ళిపో అని శ్రీకరుడు తల్లి అంటుంది. ఇక మరలా భార్య దగ్గరికి వస్తాడు. అప్పుడు ఆమె పిడకలు చేయటానికై పెరట్లో పేడని నలుపుతూ ఉంటుంది. చూడు కళ్యాణి, నేనొచ్చే వరకు నువ్విక్కడ జాగ్రత్తగా ఉండు అని చెప్పి తన చేతికి ఉన్నటువంటి ఉంగరాన్ని ఆమె చేతికిచ్చి, నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచుకో అని చెప్పి, మరి నీకు గుర్తుగా నాకేమిస్తావు, ఏమీ ఇవ్వవా అని అడుగుతాడు. అందుకు కళ్యాణి, ఓ ప్రాణేశ్వర, మీకిచ్చేందుకు నా దగ్గర ప్రస్తుతం ఏమీ లేదు. అయినా కూడా మీరంత ప్రేమగా అడిగారు కాబట్టి కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతూ ఉన్నటువంటి తన చేతిని అతని వస్త్రం పైన గుర్తుగా వేస్తుంది. అతనది పేడగా కాకుండా ఆమె ప్రేమగా అర్థం చేసుకుంటాడు. సంతోషంగా పరదేశాలకు ప్రయాణమై వెళ్ళిపోతాడు. అలా కొన్నాళ్లకు అతను పరాయి దేశానికి చేరుకుని అందులో ఒక పట్టణానికి వెళ్లి ఒక వ్యాపారస్తుడి దగ్గర అతన్ని కలిసి తనకేదైనా కానీ ఉద్యోగం ఇప్పించమంటూ ఎంతగానో ప్రాధేయపడతాడు. అప్పుడు ఆ వ్యాపారి అతనికి, శ్రీకరుణ్ణి చూసి మనసు కరిగి, జాగ్రత్తగా ఉండాలి సుమా, తప్పకుండా నీకైతే నేనేదో ఒక పని అయితే ఇప్పిస్తాను అని అంటూ ఒక పనిని కల్పించి హెచ్చరించి శ్రీకరుడికి అక్కడే ఒక పనినిచ్చి శ్రీకరుడు ఆ పనిని చక్కగా చేసే విధంగా అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. ఇక ఆ విధంగా శ్రీకరుడు కూడా ఎంతో నమ్మకంగా తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు. ఆ విధంగా అతని పనితనానికి, విశ్వాస పాత్రతకు మెచ్చుకొని ఆ వ్యాపారస్తుడు శ్రీకరుడికి తన వ్యాపారంలో కొంచెం వాటా కూడా ఇస్తాడు. ఆ విధంగా శ్రీకరుడు ఇంకా అతను చక్కగా మెప్పించి పనిచేస్తూ వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా 12 సంవత్సరాలు గడిచాయి. ఆ వ్యాపారస్తుడు కూడా ముసలివాడైపోయాడు. అందువలన తన వాటా ధనం మాత్రం తాను తీసుకుని తక్కిన వ్యాపారాన్ని శ్రీకరుడికే అప్పగించి అతను విశ్రాంతి తీసుకుంటాడు. ఇక శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడు అవుతాడు. అమితమైనటువంటి ధనవంతుడై సుఖంగా కాలాన్ని గడుపుతూ ఉంటాడు. ఇక్కడ అత్తవారింట్లో కళ్యాణి ప్రతిరోజు కూడా నానాటికి బాధలు పెరిగిపోతూ ఎంతగానో చింతిస్తూ ఉండేది. అత్తగారు ఆమెను అనేక విధాలుగా కష్టాలు పెడుతూ ఉండేది. ఇక ఇంట్లో ఉన్నటువంటి పనినంతా కూడా చేయిస్తూ ఉండేది. ఆ తర్వాత కొద్దిగా అన్నం కూడా పెట్టేది కాదు. అందువలన కళ్యాణి అడవులకు వెళ్లి ప్రతిరోజు కూడా కట్టెలు కొట్టుకొని అవి అమ్ముకొని ఆ వచ్చినటువంటి దానితో జీవనాధారం గడుపుకుంటూ ఉండేది. ధనార్జనకై వెళ్ళినటువంటి భర్త ఎప్పుడొస్తాడా, తన కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని అనుకుంటూ పాపం ఎప్పుడూ కూడా భర్త కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఇదిలా ఉండగా ఒకరోజు కళ్యాణి కట్టెలు కొట్టుకొని తలపైన పెట్టుకొని వస్తుండగా మధ్యలో ఆమెకు దాహం వేస్తుంది. ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి చేరువ గ్రామానికి వచ్చేసరికి ఓపిక మొత్తం నశించిపోతుంది. ఏదో ఒక విధంగా ఓపికతో అలా నడుస్తూ ఉంటుంది. ఆ గ్రామంలోనికి రాగానే ఒకరి ఇంటికి వెళ్లి మంచినీళ్లు అడగబోతే ఆ సమయంలో ఆ ఇంటి వారు సంతోషిమాత వ్రతం చేసుకుంటూ ఉంటారు. ఆ వ్రత మహిమ చూస్తూ ఆమె దాహాన్ని కూడా మర్చిపోయి ఆ పూజను మొత్తం కూడా పూర్తి అయిందాకా అక్కడే ఉండి చక్కగా కథ చెప్పేంత వరకు విని ప్రసాదం కూడా తీసుకుంటుంది. ఇక తనకు కూడా ఆ వ్రతం చేసుకోవాలి అనే కోరిక కలుగుతుంది. ఆ తర్వాత ఆ వ్రత విధానమంతా కూడా వారిని అడిగి తెలుసుకుంటుంది. అందుకు ఆ ఇల్లాలు కళ్యాణిని చూసి, ఓ సౌభాగ్యవతి, ఇది సంతోషిమాత వ్రతం. దీనిని ప్రతి శుక్రవారం రోజు భక్తి శ్రద్ధలతో చెయ్యాలి. అలా 40 శుక్రవారాల పాటు ఈ వ్రతాన్ని చేసి 41వ శుక్రవారం రోజు ఉద్యాపనం చేసుకున్నట్లయితే ఆ తల్లి అనుగ్రహం వలన కోరిన కోరికలన్నీ తీరి నిత్య సంతోషంగా జీవించగలుగుతారు. ఈ వ్రతం చేసిన వారు తప్పకుండా శుక్రవారం రోజున పులుపు పదార్థాన్ని మాత్రం తినకూడదు అని అంటూ నియమాలను అలాగే ఉద్యాపన విధానాన్ని తెలియజేస్తుంది. ఇక కళ్యాణి ఆ విషయాలు అన్నింటినీ కూడా పూర్తిగా అర్థం చేసుకుని మనసులోనే అమ్మవారికి నమస్కరించుకొని కట్టెలు అమ్ముకోవటానికై బయలుదేరి వెళ్లిపోతుంది. అలా వెళుతున్న సమయంలో మార్గ మధ్యమంలో ఒక భాగ్యవంతురాలైన ఒక స్త్రీ ఆమెను పిలిచి ఆ కట్టెమోపును మొత్తం కొనుక్కొని
ఆమెకు కొంత ధనాన్ని అందిస్తుంది. అది చూసినటువంటి కళ్యాణి ఎంతగానో సంతోషించి అదే రోజున సంతోషి మాత పూజ జరిపించుకోవాలి అని నిర్ణయించుకొని ఆ ధనంతో అమ్మవారికి కావలసినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా తీసుకుని బయలుదేరి వెళుతుంది. ఆమెకు మార్గ మధ్యమంలో అలా వెళుతూ ఉండగా ఒక దేవాలయం కనిపిస్తుంది. అక్కడ ఉన్న వారిని ఆ దేవాలయం ఏ దైవానిది అని అడుగుతుంది. అక్కడ వారు అది సంతోషిమాత దేవాలయం అని చెబుతారు. వెంటనే కళ్యాణి అమితమైన సంతోషంతో ఆ గుడిలోకి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకుని అనేక విధాలుగా అమ్మవారిని ప్రార్థించి తాను తెచ్చినటువంటి పదార్థాలన్నీ కూడా అమ్మవారికి నివేదన చేసి ప్రసాదం తీసుకొని ఇంటికి వెళుతుంది. అది మొదలుగా ఆమె ఎంతో నియమంగా ప్రతి శుక్రవారం రోజు సంతోషి మాతను పూజిస్తూ వ్రత నియమాలు అన్నిటినీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక శుక్రవారం రోజు రాత్రి సంతోషి మాత కళ్యాణికి కలలో కనిపించి, అమ్మాయి ఇదిగో నీ భర్త చిరునామా అని అంటూ ఒక చీటీని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కళ్యాణికి వెంటనే మెలకువ వచ్చి చూడగా కలలో అమ్మవారిచ్చినటువంటి చిరునామా కాగితం తన పక్కలో పడుంటుంది. ఆ అమ్మవారి దయకు మహత్యానికి ఎంతగానో సంతోషించి ఆ చిరునామాలో ఉన్నటువంటి విధంగానే తన భర్తకు చిరునామా రాస్తుంది. ఆ విధంగా కళ్యాణి ఉత్తరం రాసిన తర్వాత ఆనతి కాలంలోనే శ్రీకరుడి వద్ద నుంచి ఆమెకు కొంచెం ధనం అలాగే ఒక ఉత్తరం వస్తుంది. ఆ విధంగా భర్త నుంచి ఉత్తరాలు రావటం వలన తన కష్టాలన్నీ కూడా తీరినట్టుగానే అనుకుని కళ్యాణి ఎంతగానో ఆనందిస్తుంది. ఇదిలా ఉండగా తన కోడలైన కళ్యాణికి ఎక్కడి నుంచో కాని డబ్బులు ఉత్తరాలు వస్తున్నాయి అని చెప్పి అత్తగారు పసిగట్టి ఆ విషయం గురించి తన పెద్ద కోడలతో కూడబలుకొని అలా ఎవరు తీసుకుని వస్తున్నారు, ఉత్తరాలు డబ్బు అని అనుకుని వారందరూ కూడా మాట్లాడుకొని ఆరా తీయాలని పిల్లలను ఆమె వద్దకు పంపిస్తారు. ఇక పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్లి, పిన్ని నీకు ఈ ఉత్తరాలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడుగుతారు. ఆ మాటలు విన్న కళ్యాణి మీ పినతండ్రి గారి నుంచి వస్తున్నాయి అని నిజం చెబుతుంది. అమాయకులైన ఆ పిల్లలు తమ తల్లుల దగ్గరకు వెళ్లి కళ్యాణి చెప్పినటువంటి సంగతిని వివరించి చెప్తారు. ఇక పిల్లల అల్లరి ఆనందం చూసిన తర్వాత తమకు కూడా బిడ్డలుంటే ఎంతో బాగుంటుంది కదా అని కళ్యాణి అనుకుంటుంది. అలా ఒక రోజు గుడికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుని నన్ను కటిక దరిద్రం నుంచి తప్పించావు తల్లి, నీ దయవలన ప్రస్తుతం నేను సుఖంగానే ఉన్నాను. కాని స్త్రీకి మాతృత్వమే కదా అమ్మ ప్రధానం. కానీ నాకు పిల్లలు లేరు కాబట్టి ఏదో ఒక విధంగా నన్ను నా భర్తను తప్పకుండా ఒకటి చెయ్యమ్మా, మా కాపురాన్ని నిలబెట్టు, నాకు కడుపు పండేలా చెయ్యి అని అంటూ మరీ మరీ ప్రార్థించింది. ఆ భక్తురాలి యొక్క ధర్మబద్ధమైన కోరికను నెరవేర్చడానికి సంతోషి మాత ఒక రోజు రాత్రి శ్రీకరుడుకు ఒక ముత్తైదువు రూపంలో కలలో కనిపించి, ఓ శ్రీకరుడా, నీవు వివాహితుడవు, నీకు యోగ్యురాలైన భార్య ఉంది. నీ భార్యను నీ స్వగృహమునందు విడిచి వచ్చావని నువ్వు మర్చిపోయావా? ధన సంపాదన ఒకటే జీవితం కాదు కదా. ఈ విధంగా ధన సంపాదన ఒకటే అనుకుని నువ్వు కాలాన్ని గడుపుతూ ఉన్నావు. ఇలా వివాహం చేసుకుని ఎంత కాలమైపోయిందో నీకు తెలుసా? నీకు వివాహం చేసుకున్నటువంటి నీ భార్య అక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో నీకు తెలుసా? చిలక గోరింకల్లా చక్కగా కాపురం చేసుకోకుండా ఆ పిల్లకు ఏ మాత్రము కూడా సంతోషం లేకుండా చేస్తున్నావేమిటి? కాబట్టి నీవు వెంటనే నీ గ్రామానికై ప్రయాణం కమ్ము. ఆమెను కూడా సుఖ సంతోషాలుగా ఉంచాలని ప్రయత్నించు. మీ ఇద్దరూ కలిసి సంతోషంగా సంసారం చేసుకోవాలి. నేను చెప్పినట్లుగా కనుక నువ్వు చేయకపోతే, నా మాటను కనుక తృణీకరిస్తే నా ఆగ్రహానికి గురవుతావు సుమా అని అంటూ హెచ్చరించింది. దాంతో శ్రీకరుడు ఉలిక్కిపడి నిద్రలేచి కలలో కనిపించింది ఎవరా, అసలు ఆ దేవత ఎవరు అని ఆలోచిస్తూ చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి, తల్లి నీకన్నీ తెలుసు కదా, అన్నీ తెలిసినటువంటి అమ్మవు నీవు, నా కష్టాలు మాత్రం నీకు తెలియవా? ఈ వ్యాపారంలో ఏర్పడినటువంటి ఇబ్బందుల వలన ఇంతకాలం నేనెక్కడికి కూడా కాలు కదపలేకపోతున్నాను. నా మీద దయవుంచి నా చిక్కులన్నీ కూడా త్వరగా తొలగిస్తే తప్పకుండా నేను నా గ్రామానికి బయలుదేరతానమ్మా. ఈ భారమంతా నీదే అని అంటూ మొక్కుతాడు. అతని మొరవిన్నటువంటి ఆ తల్లి అతన్ని కరుణిస్తుంది కూడా. ఆమె అనుగ్రహం వలన వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులు అన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి. రావలసిన సొమ్మంతా కూడా చేతికి అందుతుంది. ఆ ధనమంతా కూడా మూట కట్టుకొని అమ్మవారికి నమస్కరించుకొని తన భార్య వద్దకు ప్రయాణమవుతాడు శ్రీకరుడు. ఇక శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కళ్యాణికి కలలో కనిపించి, అమ్మాయి నీ భర్త నీ కోసం బయలుదేరి వస్తున్నాడు. సరిగ్గా నీ భర్తొచ్చే రోజున నువ్వు
నీ కట్టెల మోపును 3 భాగాలుగా చేసి ఒకటి నదీ తీరంలో మరొకటి నా దేవాలయంలో పెట్టు. మూడవది నీ తలపైన పెట్టుకుని నీ భర్త నీ ఇంటి వద్దకు రాగానే అతనికి వినపడే విధంగా మీ అత్తగారితో, ఓ అత్త, నా పొట్టు రొట్టెలు నాకు పెట్టు, నాకు బాగా ఆకలిగా ఉంది. నా చెప్పనీళ్లు నాకివ్వు, నాకు బాగా దాహంగా ఉంది. త్వరగా వచ్చి ఇదిగో ఈ కట్టెల మోపును దించు, నాకు బాగా మెడనొప్పిగా ఉంది అని అంటూ పెద్ద పెద్దగా కేకలు పెట్టు అని అమ్మవారు కలలోనే చెప్పి మాయమైపోతుంది. ఇక శ్రీకరుడు అలా బయలుదేరి వస్తూ వస్తూ నదీ తీరానికి చేరుకోగానే అక్కడ విపరీతమైనటువంటి చలి వేస్తుంది. ఆ చలిలో అతనికి తన భార్య గుర్తుకొస్తుంది. అంతలో అక్కడ కళ్యాణి విడిచిపెట్టినటువంటి కట్టెల మోపు శ్రీకరుడికి కనిపిస్తుంది. శ్రీకరుడు ఆ కట్టెల్ని చూసుకుని ఎంతగానో సంతోషించి చక్కగా ఆ కట్టెలతో మంట వేసుకుని చలిని పోగొట్టుకుంటాడు. అక్కడి నుంచి తన పట్టణానికి బయలుదేరతాడు. మరలా మార్గమధ్యమంలో అతనికి బాగా ఆకలి వేస్తుంది. అక్కడే ఉన్నటువంటి సంతోషిమాత ఆలయం కనిపిస్తుంది. అక్కడ కళ్యాణి విడిచి వెళ్ళినటువంటి రెండవ కట్టెల మోపు శ్రీకరుడికి కనిపిస్తుంది. శ్రీకరుడు ఎంతగానో సంతోషించి ఆ కట్టెలతో వంట చేసుకుని భోజనం చేసుకుంటాడు. ఆ తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరి వెళతాడు. శ్రీకరుడు గుమ్మం వద్దకు వచ్చేసరికి కళ్యాణి కట్టెల మోపుతో వచ్చి అమ్మవారు చెప్పిన విధంగానే పెద్ద కేకలు పెడుతుంది. శ్రీకరుడు ఆమెను గుర్తిస్తాడు. ఆమె స్థితిని చూసి ఎంతగానో చింతిస్తాడు. ఆమె మాటల్ని బట్టి తన తల్లి, అన్నా, వదినలు అందరూ కలిసి తన భార్యను ఏ విధంగా కష్టపెడుతున్నారో పూర్తిగా అర్థం చేసుకుంటాడు. ఆమెను దగ్గరకు తీసుకుని కన్నీరు తుడిచి ఆమెను ఓదారుస్తూ ఉంటాడు. కళ్యాణిని బాధలు పెట్టినటువంటి ఆ ఇంట్లో ఇక ఉండటం ఇష్టం లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కుంటాడు. ఇక కళ్యాణి అతను అందులోనే కాపురం పెడతారు. ప్రతి శుక్రవారం రోజున సంతోషిమాత వ్రతం చేసుకుంటూ ఆ దంపతులు ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. అంతలో అమ్మవారి వ్రతానికి ఉద్యాపన చేయవలసినటువంటి సమయం వచ్చేసింది. ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చెయ్యాలి అని అనుకుంటుంది. అందువలన పాత గొడవలన్నీ కళ్యాణి మర్చిపోయి అత్తగారిని, 6 తోటికోడల్ని కూడా ఆ ఉద్యాపనకు పిలుచుకొని నిర్ణయించుకొని వారి దగ్గరకు వెళ్లి ఉద్యాపనకు రమ్మని చెప్పి వారందరినీ ఆహ్వానిస్తుంది. అయితే తోటి కోడళ్లకు, అత్తగారికి మాత్రం కళ్యాణి మీద ఉన్నటువంటి కోపం అస్సలు తగ్గలేదు. ఎలాగోలా ఆమెను కష్టపెట్టాలి అని అనుకుంటారు. ఆమె చేసినటువంటి వ్రతానికి భంగం కల్పించాలి అని నిర్ణయించుకుంటారు. కళ్యాణి ముందర ఒప్పుకొని ఆమె వ్రతాన్ని ఎలాగైనా సరే భంగం చెయ్యాలి అని అనుకుని కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలను వండినటువంటి ఆ వంటల్లో కలుపుతారు. అంతటితో కళ్యాణికి వ్రతభంగం జరుగుతుంది. వ్రత నియమాలకు విరుద్ధంగా ఆ విధంగా పులుపు తినటం వలన సంతోషిమాత ఆగ్రహిస్తుంది. ఆ కారణంగా శ్రీకరుడి పైన లేనిపోని అభాండాలు పడతాయి. కొంతమంది రాజ్యభటులు వచ్చి శ్రీకరుణ్ణి బంధించి తీసుకెళ్తారు. కళ్యాణి సంతోషిమాత పాదాలపైన పడి ఎంతగానో బాధపడుతుంది. తన భర్తను రక్షించమంటూ ప్రార్థిస్తుంది. పరమ కరుణామయి అయినటువంటి ఆ తల్లి కళ్యాణి నిర్దోషి కాబట్టి ఆమెను వెంటనే అనుగ్రహిస్తుంది. అందువలన వెంటనే శ్రీకరుడు కూడా బంధ విముక్తుడై ఇంటికి తిరిగి వస్తాడు. తిరిగి మరల ఆ దంపతులు ఆనందంగా కాపురం చేసుకుంటూ ఉంటారు. అలా ఒకరోజు కళ్యాణిని ఆ అమ్మవారు పరీక్షించాలి అని చెప్పి ఒక బెచ్చగత్తె వలె మారువేషాన్ని ధరించి ఒక చేత్తో బెల్లము, ఒక చేత్తో శనగలు తింటూ నోటి వెంట విపరీతమైనటువంటి సొంగ కార్చుకుంటూ వస్తుంది. ఆమె నోటిపైన, చేతులపైన ఈగలు ముసురుతూ ఉంటాయి. ఆమె చూడటానికి చాలా వికృత రూపంలో ఉంటుంది. అలా వికృత రూపంలో ఉన్న ఆమె కళ్యాణి ఉన్నటువంటి వీధిలోకి వస్తుంది. వీధిలో పోయేటటువంటి పిల్లలు, ఆడుకునే పిల్లలు ఆమెను చూసి దెయ్యం దెయ్యం అని అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఆమె పైన రాళ్లు రువ్వుతూ ఉంటారు. ఇక పిల్లలు ఆమె మీదకు విసిరినటువంటి రాళ్లన్నీ వెళ్లి కళ్యాణి వాళ్ళ బావలకు, వాళ్ళ తోటి కోళ్లకు తగులుతూ ఉంటాయి. దాంతో వాళ్ళు ఏం చెయ్యాలో అర్థం కాక విపరీతమైన బాధకు గురవుతూ, అమ్మో ఇదెవరి మాయో, లేదంటే దాని మీదకు విసురుతున్నటువంటి ఈ రాళ్లన్నీ కూడా మన మీదకు ఎందుకు పడుతున్నాయి, మనకెందుకు ఈ విధంగా దెబ్బలు తగులుతున్నాయి అని ఆలోచించి భయభ్రాంతులకు గురవుతారు. ఆ తర్వాత ఆ వీధి తలుపులు మూసేస్తారు. అది గమనించినటువంటి సంతోషి మాత ఆ ద్వారాలకు వేసి ఒక్కసారి చూస్తుంది. ఒక్కసారిగా ఆ ద్వారాలు అన్నీ కూడా విపరీతమైనటువంటి గాలితో, ఆ యొక్క గాలితో ఇంటి తలుపులు కూడా ఒక్కసారిగా భళ్ళుమని తెరుచుకుంటాయి.
ఇంటి మీద పెంకులు లేచిపోతాయి. ఇంట్లో వాళ్ళు ఆ గాలి విసురుకు సరిగ్గా నిలబడలేక అటూ ఇటూ తూలిపడుతూ ఉంటారు. ఆ దృశ్యం అంతా కూడా చూసినటువంటి కళ్యాణి వెంటనే అక్కడే ఉన్నటువంటి బెచ్చగత్తె రూపంలో ఉన్న ఆవిడను బాగా పరీక్షించి చూస్తుంది. ఆమె భిక్షగత్తె మాత్రం కాదు అని మనసులోనే అనుకుంటుంది. సాక్షాత్తు సంతోషి మాతే అక్కడికి వచ్చింది అని వెంటనే తెలుసుకుంటుంది. కళ్యాణి ఆమె కాళ్లపైన పడి, అమ్మా జగన్మాత, నీవు నా ఆరాధ్య దైవానివి, సంతోషి మాతవి, నా బంధువులను రక్షించు తల్లి, నా పరువును కాపాడమ్మా అని అంటూ సవినయంగా ప్రార్థించింది. అప్పుడు అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఆ విధంగా ఇంత జరిగినా కూడా కళ్యాణి తోటి కోడళ్లకు అమ్మవారి మీద నమ్మకం కలగలేదు. ఎలాగోలా శ్రీకరుణ్ణి కళ్యాణిని సర్వనాశనం చెయ్యాలి అనే ఆలోచన మాత్రం వారు మానుకోలేకపోతారు. చివరికి ఒక రోజున పాలల్లో విషం కలిపి కళ్యాణికిస్తారు. అమాయకురాలైన కళ్యాణి తోటికోడలు ఇచ్చినటువంటి పాలను తాగుదాము అని అనుకుంటుంది. అంతలో అమ్మవారి దయవలన శ్రీకరుడు కళ్యాణిని పిలుస్తాడు. అందువలన ఆమె ఆ పాల పాత్రను అక్కడే ఉంచి భర్త దగ్గరకు వెడుతుంది. అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడి అన్న కొడుకు ఆకలిగా ఉంది అని చెప్పి అక్కడే ఉన్నటువంటి పాలన్నీ కూడా గబగబా తాగేస్తాడు. తాగిన వెంటనే ఆ పిల్లవాడు పెద్ద పెద్ద కేకలు పెడుతూ వెంటనే నేలపైన పడి చనిపోతాడు. కుర్రవాడి ఆర్తనాదాలు విని అతని తల్లి అక్కడికి వస్తుంది. కళ్యాణినే పాలల్లో విషాన్ని కలిపి తన కొడుక్కి ఇచ్చి చంపివేసింది అని అంటూ ఊరువాడ వినిపించే విధంగా పెద్ద పెద్దగా అరుస్తూ కొడుకు చావుకు కారణం కళ్యాణినే అని అంటూ కొడుకు శవం మీద పడి పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. అది విన్న ప్రజలందరూ కూడా కళ్యాణి శ్రీకరుణ్ణి నానా విధాలుగా మాటలంటూ ఉంటారు. అనుకోకుండా మీద పడినటువంటి ఆ హత్యా నేరానికి, ఆ అపనిందకు ఆ దంపతులకు ఏం చెయ్యాలో అర్థం కాక ఎంతగానో పరితపిస్తూ బాధపడుతూ ఉంటారు. అయినా సరే అన్నింటికీ ఆ తల్లే ఉంది అనే ధైర్యంతో మనసారా ఆ తల్లినే స్మరిస్తూ ఉంటారు. భక్తులను రక్షించటంలో ఆ అమ్మవారిని మించిన వారెవ్వరూ లేరు కదా. తన భక్తులు కంటతడి పెడితే ఆ తల్లి అస్సలు భరించదు. అమ్మవారు వెంటనే ఆ విషపాలను తాగినటువంటి పిల్లవాడిని తిరిగి బతికిస్తుంది. ఆ పిల్లవాడు నిద్రలో నుంచి లేచినట్లుగా లేచి కూర్చుంటాడు. అందరూ కూడా ఆ పిల్లవాడిని చూసి విపరీతమైన ఆశ్చర్యానికి గురవుతారు. అమ్మా ఆకలిగా ఉంది అని నేనే ఆ పాలను తాగాను. అలాగే పిన్నికి బాబాయ్కి ఈ విషయంలో ఏమాత్రము సంబంధము లేదు. కాబట్టి వారిని తిట్టకండి. ఆకలిగా ఉంది అని చెప్పి నేనే స్వయంగా ఆ పాలను తాగానే తప్ప వారైతే నాకు ఆ పాలను ఇవ్వలేదు. అంతేకాని పిన్నైతే నాకు అస్సలే ఇవ్వలేదు అని చెప్తాడు. దాంతో కళ్యాణి శ్రీకరుడు నిర్దోషులు అని తేలిపోతుంది. అయితే కళ్యాణి కోసం పెట్టినటువంటి పాలల్లో విషం ఎవరు కలిపారు అనేది వారందరూ కూడా ఆలోచించారు. దాంతో విషం కలిపిన ఆ తోటి కోడళ్ళు తన రహస్యం యొక్క దాగదు అని తెలుసుకొని తక్షణమే కళ్యాణి కాళ్ల మీద పడి క్షమాపణ వేడుకుంటుంది ఒక తోటి కోడలు. అప్పుడు కళ్యాణి తన తోటి కోడలని క్షమించేస్తుంది. నేను క్షమించినంత మాత్రం చేత ఏ లాభమూ లేదు. అంతా కూడా ఆ అమ్మవారి చలవే. వెళ్ళి ఇప్పటికైనా సరే మీ తప్పును మీరు తెలుసుకొని ఆ సంతోషి మాతను క్షమాపణ వేడుకోండి. ఆ తల్లి పరమ కరుణామయి. వెంటనే మిమ్మల్ని తప్పకుండా మీరు చేసినటువంటి పాపాలు అన్నింటినీ కూడా తుడిచిపెడుతుంది, మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అని చెబుతుంది. ఇక అందరూ కలిసి సంతోషి మాతను భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తారు. ఆనాటి నుంచి అందరూ కూడా ఆ కుటుంబమంతా చక్కగా కలిసిమెలిసి ఉంటారు. ఒక శుక్రవారం రోజు 7 కోడళ్ళు కలిసి సంతోషి మాత యొక్క వ్రతం కూడా చేసుకుంటారు. అమ్మవారి అనుగ్రహం వలన కళ్యాణి ఆనతి కాలంలోనే గర్భవతి అవుతుంది. చక్కటి ముహూర్తంలో ఒక కుమారుణ్ణి కూడా కంటుంది. అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను పెంచుకుంటూ సంతోషి మాత యొక్క పూజలు ఎప్పుడు కూడా మానకుండా చేసుకుంటూ శ్రీకరుడు కళ్యాణి ఇద్దరు కూడా కలకాలం సుఖ సంతోషాలతో తొలతూగుతూ ఉంటారు. పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను భక్తి శ్రద్ధలతో ఆలకించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.